మొత్తం కలిసి ఒక ఎకరాకి ఎంత టైం పడుతుంది? 10 to 15 minutes. 10 నిమిషాలు అయిపోతుంది. ఎంత ఖర్చు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 1500. మరి విత్తనాలకే 1200 సార్, దానికి 300. రెండు కలిపి 1500 ఉంటారు. ఇప్పుడు నీ అనుభవం ఫస్ట్ టైం బాగా ఇన్స్పైర్ అయ్యి ఆయన చేయాలని చెప్పి నేను కూడా. ఇప్పుడు మొత్తం స్ప్రే చేసేస్తాను. అవును సార్. విత్తనాలు. అవును. తర్వాత నీళ్లు ఎట్లా పెడుతున్నావు నువ్వు? వాటర్ పైపులు పెట్టి చేయాలన్నా 32 రకాలు మొత్తం వెరైటీస్ 32 వెరైటీస్ 32 వెరైటీలు వేస్తున్నావు. 2 వెరైటీలు వేసి అందులో వచ్చింది పొలానికి మనకి బలం వచ్చే కురిద్ది, మనకి దిగుబడి వచ్చింది, 2 రకాలుగా ఉపయోగపడుతుంది సార్. మళ్ళీ మేతకు కూడా వాడుకోవచ్చు. ఎప్పటికి పంట ఎప్పటికి వస్తుంది? 60 రోజులకి వచ్చేది సార్. 60 రోజులకి వస్తుంది. ఎంత వస్తుంది నీకు ఆదాయం దాంట్లో? మామూలుగా వరుగా మేత కొనాలంటే అది కరెక్ట్ వచ్చి 100 రూపాయల నుంచి 150 రూపాయలు. ఇది మనకి ఫ్రీగా వచ్చేసినట్టే సార్. 1500లో మొత్తం ఇదంతా వచ్చేసినట్టే. అలా క్యాలిక్యులేట్ చేసుకున్నాం సార్. ఓకే, అట్లా మనకు కావాల్సి ఉంటే నాకు గేదెలకి ఉపయోగపడుతుంది. ఇటు ఎన్ని గేదెలు ఉన్నాయి? 3 గేదెలు హావు ఉంది సార్. 4 కలిపి ఎంత ఆదాయం వస్తుంది? నాకు నెలకు వచ్చేసి 15,000 నుంచి 20,000 వరకు వస్తుంది సార్. 20,000 వస్తుంది. ఈ దీంట్లో ఎంత వస్తుంది నీకు వస్తే? పంటకు అయితే మనకు వచ్చి 20-30,000 వస్తుంది సార్ ఒక పంటకి. మళ్ళీ నెక్స్ట్ పంట వస్తుంది. అంతే. సేంద్రీయంగా చేస్తే కొద్దిగా మనకి ఇది ఎకరాది నీకు సరిపోతుంది గేదెలకి. మళ్ళీ ఇంకా కొంచెం గడ్డి వేసుకున్నావు వేరేగా? వరి ఉంది కదా సార్, అదే. ఏంటా నువ్వు ఆపరేషన్ ఇదేనా? నువ్వేనా ఇది మేనేజ్మెంట్ చేసేది? ఎక్కడ, ఏ ఊరు మీది? గుంటూరు సార్. ఇప్పుడు విత్తనాలన్నీ నువ్వే కొనుక్కొచ్చావా? లేదు సార్, రైతు తీసుకొచ్చాడు. ఎకరానికి 11 నుంచి 15 కేజీల దాకా సీడ్ అవుతుంది. డ్రోన్ ద్వారా ఎంత ఛార్జ్ చేస్తున్నారు? డ్రోన్ ఛార్జెస్ మాత్రం విత్తనాలు కాకుండా సార్ 300 to 350 సార్. 300 నుంచి 350. 350. ఎంత నీకు ఖర్చు అవుతుంది దాన్ని ఆపరేషన్కి కానీ ఖర్చుకి కానీ? అది కొన్నప్పుడు పెట్టుబడి ఎంత? డైలీ ఒక 1000 రూపీస్ అవుతుంది సార్ మీ ఖర్చులు. అవును సార్, ఖర్చు. ఆదాయం ఎంత వస్తుంది సార్? ఒక రోజులో 10,000 దాకా అవుతుంది సార్. అంటే ఎక్కువ ఉంటే పని పని లేకపోతే రాదు. డైలీ 20 acres దాకా ఫీల్డ్ 10 to 15 దొరుకుతుంది పని సార్. ఓకే, ఏ టైప్ ఆఫ్ పనులు చేస్తున్నావు ఇప్పుడు? డ్రోన్తో విత్తనాలు వేస్తున్నావు సార్. విత్తనాలు ఇవి మాత్రం వేస్తున్నావా? ఈ ధాన్యం మాత్రం అంటే నవధాన్యాలు ఇవన్నీ 20-30 వెరైటీలు? అవును సార్, అవి సార్. మళ్ళీ మినువులు వేసాం సార్. దాంతోపాటు ఇవి కూడా వేసాం సార్, వరి వేసాం సార్. యూరియా డిఏపి కూడా వేస్తున్నాం సార్. ఇవన్నీ టెస్టింగ్లో జరుగుతూనే ఉన్నాయి సార్. యూరియా కూడా స్ప్రే చేస్తున్నారు? అవును సార్, ఇవన్నీ టెస్టింగ్లో ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో టెస్టింగ్ జరుగుతుంది సార్. ఇప్పుడు ఈ ఏరియాలో మీకు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఎన్ని పని చేస్తున్నాయి? ప్రతి స్టేషన్కి ఒక్కొక్క. మిమ్మల్ని ఎట్లా ఊరికే నాకు వచ్చి డెమాన్స్ట్రేట్ చేస్తున్నారా, పంపించారా, నువ్వు ఆపరేట్ చేస్తున్నావా? సార్ నేను ఆపరేట్ చేసుకున్నాను సార్. డైలీ పని జరుగుతుంది సార్. స్ప్రింగ్ కంటిన్యూస్గా స్ప్రింగ్ జరుగుతుంది సార్. అంటే మీకు ఆన్లైన్లో బుకింగ్ వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి మీకు? సార్ అక్కడ ఈ యూనివర్సిటీ తరఫు నుంచి రైతులు చెప్తున్నారు సార్, వాళ్ళకి. ఓకే, కలిపి ఇలా ఇప్పుడు స్ప్రే చేసింది సార్. ఇదంతా ఇదిగోండి సార్, రొటేషన్ అయితే కింద స్పిన్ అయింది సార్. ఇదిగోండి సార్, లోన స్పిన్ అవుతుంది కదా సార్, అలా స్పిన్ అయింది సార్. కొంచెం సీడ్ జస్ట్ అలా వచ్చింది సార్, అలా బయటకు వచ్చేసి. ఓకే ఓకే, గుడ్. యూనిఫామ్ ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా చేస్తున్నారా? స్పీడ్ 10 సెకండ్గా అవన్నీ కూడా ప్రోగ్రామింగ్లో పెట్టి చేసేద్దాం సార్. కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే సార్. ఇది మాత్రం ఓన్లీ
సీడ్ వేయడానికి. అవును సార్, ఇది సీడ్. అదే ఫెర్టిలైజర్ కూడా దాంట్లో వేసేయచ్చు. సార్ ఫెర్టిలైజర్కి ఇంకో ట్యాంక్ ఉంది సార్, జస్ట్ ఈ ట్యాంక్ తీసేసి ఇంకొక వైర్ నట్ కలిపేసుకొని ఆ ట్యాంక్ కూడా చేసుకోవచ్చు సార్. అవును సార్. ఈ పక్క ఆ పక్క రెండు కూడా ఓపెనింగ్ సార్, ఫిల్లింగ్. ఏంటా వంకాయలు వంగ మొక్క సార్. రండి. నేను వేస్తాను. మనం ఎన్ని కూడా మనం పెట్టాల్సిందండి ఇవన్నీ అటుపట్టు.